వచ్చే వైల్డ్ కార్డ్స్ సెలబ్రిటీస్ అంటున్నారు కదా, మీలో ఎంతమందికి వాళ్ళ పేర్లు తెలుసు? జరుగుతున్న ఎలిమినేషన్స్ ఫెయిరా అన్ఫెయిరా? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే, ఇక బిగ్ బాస్ అప్డేట్స్ కన్నా ముందు బిగ్ బాస్ గురించి ప్రస్తుతం ఎవరెవరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మనం అయితే అప్డేట్స్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఎల్లుండి వరకు నేను మీకు అప్డేట్స్ ఇచ్చాను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలుగుతుందా, లేకపోతే హే ఎందుకు ఇది అని చెప్పేసి విసుగు కలుగుతుందా? ఈ విషయాలపై మా ప్రతినిధి జనాల్లోకి వెళ్ళారు. ఆయన అందించిన వివరాలను మనం చూద్దాం. బయట ఎంత కాంట్రస్ట్ నాకు తెలియదు, కానీ బిగ్ బాస్ నాకు క్రష్ అయిపోయింది. ఆమె చిరాగానే టాప్ లేపారు. ఆమెను చూస్తుంటే ఆమె బాడీకి నేను ఒప్పిది అయిపోయినా. నాకదే అంతగా తను ఫేర్ అనిపించింది, చెప్తున్నా. చాలా ఘోరమైన వెలివేస్తున్నది. బిగ్ బాస్ హౌస్ లో రావాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండాలా? ఒక్కోసారి నెగిటివ్ పబ్లిసిటీ అయిపోతే కూడాను మనం సెలబ్రిటీ అవుతామంట కదా, దానిపై మీ కామెంట్ ఏంటి? సో ఫస్ట్ టైము నాకు అనిపించింది ఏంటంటే, ఈ సమాజంలో నెగిటివ్ వాళ్ళు కూడా బాగా హైలైట్ అవ్వచ్చని అనిపించింది. ఒక్క మెసేజ్తో ఆవిడ బిగ్ బాస్లోకి వెళ్ళిపోయి తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మామూలుగా మెసేజ్ పెట్టారు, ఆ తర్వాత ఆవిడ పెట్టే మెసేజ్ వేరే విధానంగా ఉండడం వల్ల అది ఓవరాల్గా సోషల్ మీడియా అనేటటువంటి దాంట్లో విపరీతంగా ట్రోల్ అయింది. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ లేకపోతే దేనికైనా అంతలాగా అవేర్నెస్ తీసుకొస్తే ఎంత బాగుండదని చెప్పేసి. అదృష్టవంతరాలంటే ఆవిడ అనుకుంటాను. ఎందుకంటే ఆవిడకి గోల్ ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఒక పిక్కిల్స్ని స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో ఎలా వైరల్గా మారి ఒక మెసేజ్తో సెన్సేషనల్ క్రియేట్ చేసి ఓవరాల్గా బిగ్ బాస్ వారి దృష్టిలో పడడం అనేది చిన్న విషయం కాదు. సో ఖచ్చితంగా ఆవిడ గేమ్ ఆడుతుందా లేదని పక్కన పెడితే ఆవిడకంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చింది. సో షీఈ్ వెరీ లక్కీ అండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ వల్ల బిగ్ బాస్ హౌస్ లో ఎంతవరకు ఇంపాక్ట్ ఉన్నది, ఉంటుంది, ఉండబోతుంది? బిగ్ బాస్ సీజన్ అని చూసుకుంటే నార్మల్గా ఉంది. ఫస్ట్ తర్వాత బాగుంది, తర్వాత మళ్ళీ సున్నితంగా అనిపించిన బిగ్ బాస్ని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల ఎవరైతే 5 మెంబర్స్ వచ్చారో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఏదో రమ్య మోక్ష వాళ్ళ బ్యాచ్ వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల బిగ్ బాస్కి హీట్ అనేది ఇంకా పెరిగింది. నాకైతే అన్న దువ్వాడ మాధురి గారు, ఇటు ఆయుష, మా పిల్ల రమ్య, మా చిట్టి పికిల్స్ పిల్ల అయిపోయిందన్న. ఆమెను చూస్తే అన్న నాకు రియల్ చెప్తున్నా, మొన్న పింక్ శారీలో అబ్బా నిన్న మొన్న దాకా ఆమె క్యూట్గా ఆమె ఇట్లా చూస్తా అంటే నన్ను చూసినాడు అనిపించింది అన్న. అంత క్యూట్గా ఉందన్న. ఇన్ని రోజులు ఎడిపోయారో తల్లి. బయట ఎంత కాంట్రస్ట్ నాకు తెలియదు, కానీ బిగ్ బాస్ నాకు క్రష్ అయిపోయింది ఆమె. ఆమెను చూస్తుంటే ఆమె బాడీకి నేను ఒప్పిది అయిపోయినా. అండ్ మాట్లాడే విధానం కూడా బాగుందన్న, నాకు బాగా నచ్చిందన్న. ఆమెది అంటే ఎవరు లేరురా మంచి అమ్మాయి అనుకున్నా, మంచి అమ్మాయి వచ్చిందన్న. వైల్డ్ కార్డ్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు కానీ వైల్డ్ కార్డ్ వరకు పాపం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి బాధగా ఉంటుందన్నమాట. సో వైల్డ్ కార్డ్ వల్ల ఇంకొక 4-5కి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎందుకంటే బిగ్ బాస్ కేవలం బిగ్ బాస్ ద్వారా ఒక పేరు సంపాదించుకుందాం, బయట మనం ఫాలోయింగ్ తీసుకుందాం, అట్ ద సేమ్ టైం మూవీస్ టీవీస్లో కూడా బాగా పేరు తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో బిగ్ బాస్లో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. సో వైల్డ్ కార్డ్ అనేటటువంటిది మరిన్ని అవకాశాలు పెంచే విధంగా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ చాయిస్. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా బాగా స్ట్రాంగ్గా మాట్లాడుతుండ్రు. చూసి వచ్చి రాగానే టాప్ లేపారు. గేమ్స్లో కూడా అలానే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. దివ్యల మాధురి గారు దువ్వాడ మాదిరిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. మరి ఈ దువ్వాడ దివ్యల బై మీ కామెంట్ ఏంటంటారు? ఏం చెప్పాలంటే అది ఆవిడ పర్సనల్. ఆవిడ ఏంటంటే ఓపెన్గా అయ్యారు. ఓపెన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దువ్వాడ శ్రీనివాస్ గారి తాలూకా అనేటువంటి మన దివ్యల మాధురి గారు ఆ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత కొంచెం కోపం ఎక్కువగా ఉందేమో, ఎమోషనల్ క్వశ్చన్ ఎక్కువ ఉందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మేబీ ఆవిడ కొత్త అయి ఉండొచ్చు. ఇది కూడా బిగ్ బాస్ కూడా ఇంటర్వ్యూలో ఉంటుందేమో, వెళ్ళిన తర్వాత లోపల జనరల్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కానీ బిగ్ బాస్లో గొప్పతనం ఏంటంటే మనలో ఉండే రియాలిటీని బయట తీసి పెడుతుంది అనమాట. ఒక గంట యాక్ట్ చేస్తాం, ఒక 2 hours యాక్ట్ చేస్తాం, 3rd hour నుంచి వచ్చేసరికి మనలో ఉండే అపరిచితుడు బయటకు వచ్చేస్తాడు. సో ఆటోమేటిక్గా ఆవిడకి అంత స్క్రీన్ ప్రెజెన్స్ అనేటటువంటిది అంత అలవాటు లేకపోవడం వల్ల, అంతమంది కలిసి ఉండలేకపోవడం వల్ల మేబీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతామని అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోని సెలబ్రిటీస్ అని వచ్చారు. ఇందులో అందరూ సెలబ్రిటీస్ అంటున్నారు, బిగ్ బాస్ మన సెలబ్రిటీస్గా పరిచయం చేశారు. మీలో ఎంతమందికి వాళ్ళ పేర్లు తెలుసు? అలెక్కే చిట్టి పేరు ఎంతమంది తెలుసు? మాధురి దివ్యల గారి పేరు ఎంతమంది తెలుసు? మిగతా వాళ్ళ పేర్లు ఎంతమంది తెలుసు? మేము ఒకవేళ వాళ్ళ ఫోటోలు చూపిస్తే ఆ పేర్లు మీరు గుర్తుపడతారా? అంతలా ఏం తెలియదు నాకు. జస్ట్ ఉన్నాయి కదా ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళ నేమ్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం తెలుసు అంతే, కానీ అంతకు మించి ఎక్కువ తెలియదు, ఎక్కువ మంది తెలియదు పేర్లు. అంటే వాళ్ళ నేమ్ అంటే జస్ట్ ఒక చిట్టి పికిల్ అని, అంటే రమ్య ఉంది ఆమెను, జస్ట్ అంటే కొందరు పేర్స్ అంత తెలియదు. బట్ కరెక్టే అంటారా? అంటే ప్రతి ఒక్క షోకి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కామన్. ప్రతి ఏ షో అయినా అంటే వాళ్ళు ఎలిమినేషన్ అయిన ప్లేస్లో మళ్ళీ వీళ్ళు రీప్లేస్ చేయడం
అలా ప్రతి అంటే వీళ్ళు కూడా కొంచెం సెలబ్రిటీలు కాబట్టి అలా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చారు అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్ పంట ముగ్గురు పేరు తెలుసు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చిండ్రు. ఆయన ఒక పొడుగు ఆయన సీరియల్ చేసిండ ఆ నిఖిల్ అన్న, ఆ అన్న సీరియల్ చేసిన నిఖిల్ అన్న, ఆయన ఏం మాట్లాడో ఆయనకే తెలుసు. ఇంకో ఆయన హిందీ అంట, ఆయన పేరు కూడా నాకు తెలియదు. సో ముగ్గురు అయితే నాకు ఇష్టమైన వాళ్ళు అయితే ఆయుష, మాధురి అండ్ మన రమ్య మోక్ష. అందుకే తెలిసిన వాళ్ళ కోసం మాత్రం ఆయన తీసుకొచ్చారు. సో నిఖిల్ అనేటువంటి వ్యక్తి ఎవరికైతే తెలుసో వాళ్ళు మాత్రం అడ్జస్ట్ చేయగలరు. సో ఎప్పుడైతే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నిఖిల్ అందరికీ తెలుస్తూ ఉంటాడు అనమాట. సో మరి ఏ క్రైటీరియా మీద తీసుకుంటున్నారో నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే ఆ ఫాలోవర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, అట్ ద సేమ్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకున్న ఫాలోవర్స్ బట్టి తీసుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. సో ఇంకా రిప్యూటెడ్ పర్సన్స్, మంచి మంచి పర్సన్స్ ఉన్నారు, చాలామంది బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎందుకో వాళ్ళకి అవకాశం రావటం లేదు. మనకు తెలిసిన సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తే బాగున్నారు మనకు అనిపిస్తుంది. ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అర్థం కావటం లేదు. చాలామంది మీరు అన్నట్టు మరీ ఎక్కువ ఫేమ్ కాని వాళ్ళు చాలామంది బిగ్ బాస్ని చూస్తున్నాం. పోయిన వారం శ్రీజ ఎలిమినేషన్ జరిగింది కదా, ఇది ఫెయిరా అన్ఫెయిరా? అంటే అది శ్రీజ బిగ్ బాస్ చేతులు ఉంటాను అంతే. ఇప్పుడు బిగ్ బాస్ ఆడేసే గేమ్ అన్న వాళ్ళు కావాలనే బయటికి పంపించండి, బయటికి వచ్చింది అంతే. సేఫ్ జస్ట్ ఏంటంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి చెప్పిండు, ఈమె తీసిపడే అని చెప్పి వాళ్ళు తీసిపడేసారు అంతే తప్ప ఎంత గేమ్ ప్లానింగ్ స్క్రిప్టెడ్ అన్న. ఇది చాలా స్క్రిప్టెడ్. ఆమెకు ఓట్లు మంచిగానే బట్ ఎందుకు తీసేసిళ్ళు? ఆమె ఏదో మిస్టేక్ అవుతా ఉంటే ఏదో అవుతా అంటే వాళ్ళు బిగ్ బాస్కి నచ్చితే ఉంచుతారు, నచ్చకపోతే తీసేస్తారు. ఇది అన్న మెయిన్. అది నాకైతే అంతగా తను ఫేర్ అనిపించింది చెప్తున్నా. బయట వాళ్ళకేమో అన్ఫేర్ అంటున్నారు. అంటే రీతు కంటే అందంగా లేదని చెప్పి ఫేర్ అనిపించింది. అట్లేం లేదు అబ్బా, అట్లేం లేదు. ఇప్పుడు అంద చందాలను చూసి మనం ఓట్లు వేస్తామండి. వాళ్ళ స్వభావము, యాటిట్యూడ్, పొగరు, పవరు చెప్పాలి కదా ఎందుకు ఫేర్ అన్నావు. అదే ఇప్పుడు నేను మాస్క్ మ్యాన్ని అన్ఫేర్ అంటున్నాం. మళ్ళీ ఇప్పుడు జనాలందరూ దాన్ని ఫేర్ అంటున్నారు. మళ్ళీ నాకు వాళ్ళకు ఉంటుంది కదా ఏదో ఒకటి వాగ్వాదం. అదే పంపిస్తుండ్రు, అదే బయటికి పంపించేస్తుండ్రు. సో దీన్ని కూడా మనం పరిగణన తీసుకోవాలా. చాలా వరకు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు పరిగణన అంటే ఇప్పుడు చాలా మంది ఇది అనుకుంటారు కదా, ఇప్పుడు కామన్ మ్యాన్ని బయటికి పంపించేసి కేవలం సెలబ్రిటీకి పరిమితం చేద్దామని బిగ్ బాస్ అనుకుంటున్నారు కదా. దీనివల్ల మైనస్ అనేది ఉంటుంది బిగ్ బాస్కి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ని కొంచెమన్నా మీరు చూడాలి బాగా. వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఉండే విధానం కూడా మీరు ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో టాలెంట్ అనేది ఇంకా చాలా బయటపడుతుంది కదా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. ఎలాంటి టాలెంట్ బయటపడుతుంది, ఎలాంటిదైనా కూడా, ఎలాంటి టాలెంట్ అయినా వాళ్ళ దగ్గర లోపల దాపెట్టుకునే కుప్పలుగా దాస్తారు కదా వాళ్ళు. ఆ కుప్పలుగా ఒక్కసారిగా బయటపడతాయి. చాలా మంది స్టేజ్ ఎలిమినేషన్ గురించి చాలా మంది ఎలా అంటే గేమ్ వల్ల ఎలిమినేషన్ అయ్యింది అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే గేమ్ వల్ల అలా ఎలిమినేషన్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని చాలా మంది ఒపీనియన్ అనుకుంటున్నారు. అలా చాలా మంది అయితే అన్ఫేర్ అంటున్నారు. మీ ఒపీనియన్ చెప్పు. నేను కూడా అలానే అనుకుంటాను, అన్ఫేర్ అనుకుంటున్నాను. శ్రీజ ఎలిమినేషన్ అనేది చాలా ఘోరమైన ఎలిమినేషన్. అది తప్ప మళ్ళీ రీఎంట్రీ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. అదే ఇప్పుడు మనం టీవీలో చూసి అన్ఫైర్ అని అనొచ్చు. బట్ 24/7 ఏం జరుగుతుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. సో 24/7 లైవ్ స్ట్రీమ్ చూసిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ అనమాట. సో క్రికెట్ అలాగైతే ఎంపైర్ డెసిషన్ ఫైనల్ అయితే అనుకుంటామో, బిగ్ బాస్లో వాళ్ళ డెసిషన్ ఫైనల్. మనం చెప్పినంత మాత్రాన మనదే కరెక్ట్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే అల్టిమేట్ డెసిషన్ గోస్ టు బిగ్ బాస్. వాళ్ళ ఒపీనియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవునా, అదే దాని నుంచి మొత్తుకుంటున్నా నేను. ఆడియన్స్ ఓటు మీదనే ఉంటుందని చెప్తారు ఎప్పుడు. ఆడియన్సే డిసైడ్ చేస్తారంటారు. మరి ఇంట్లో ఉన్న ఎప్పటి నుంచో ఉంటున్న ఇంట్లో వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ ద్వారా ఎలిమినేషన్ అయ్యారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే వాళ్ళు బయట నుంచి చూశారు కాబట్టి అన్ని విషయాల్లో స్టాండ్ తీసుకుని మాట్లాడేది కాబట్టి కొంతమందికి నచ్చరు. ఫస్ట్లో ఎవరికి నచ్చల, కానీ గేమ్ పరంగా, మాటల పరంగా మెల్లమెల్లగా కొంతవరకు ఉండాలని అనిపిస్తుందామా. కొత్తగా వచ్చిన వాళ్ళు చూశారు కదా, వాళ్ళకి కూడా నచ్చగా ఎలిమినేషన్ చేశారు అంతే. ఉండాలి. అన్ఫేర్ ఎలిమినేషనే, పక్కా అన్ఫేర్ ఎలిమినేషనే. అంటే ఒక ఆమె ఎవరు వచ్చింది పొలిటీషియన్ అంట, నాకైతే తెలియదు. ఆమె పేరు కూడా తెలియదు. ఈమె పేరు ఆమెకు తెలియదు అని చెప్పి అన్నాడని ఆమె తీసేశారా, లేదంటే నిజంగానే జరిగిన ఎలిమినేషన్ అయితే లాస్ట్లో ఇప్పుడు కొన్ని ఎలిమినేషన్ చేశారనుకో, లాస్ట్లో ఎడిటింగ్ చేసి పెడతారనమాట. అంటే ఎంతమందిని ఫస్ట్ నుంచి ఆమెను ఎలిమినేషన్ చేశారు, అసలు ఏం జరిగింది, ఏంది సంగతి అని చెప్పి చెప్పాలి కదా. అది చెప్పకోకుండా నువ్వు డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తే అది నాకు నాట్ రైట్ వే అని నేను అనుకున్నాను. మరి ఇదండి మా వాళ్ళు తీసుకొచ్చిన అప్డేట్. మరి బిగ్ బాస్ వాళ్ళు ఈ అప్డేట్స్తో చూసి అంటే బయట జనం ఏమనుకుంటున్నారు ఏంటి అని ఒపీనియన్ చూసి ఫర్దర్ స్టెప్స్ బిగ్ బాస్ ఏం తీసుకుంటారో, మాకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తారో, అంటే మీ ప్రజలంతా కోరుకునేది అందిస్తారా, లేకపోతే బిగ్ బాస్ నేనేమనుకుంటే అదే అంటూ ఒక నియంత్రణ ప్రవర్తిస్తారా అనేది మనం వేచి చూడాలి. మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి ఫిల్మ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి.